మహిళల సంక్షేమమే సర్కార్ లక్ష్యమన్నారు మంత్రులు. వరంగల్ జిల్లా హన్మకొండలో దీపం పథకం లబ్ధిదారులకు కొత్త గ్యాస్ కనెక్షన్లు అందజేశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఈటెల రాజేందర్. కొత్త గ్యాస్ కనెక్షన్స్ రావాలంటే ఎవరి రికమెండేషన్ అవసరం లేదన్నారు. గుడుంబా తయారు చేసినా అమ్మినా అధికారులకు సమాచారం ఇవ్వాలని మహిళలకు సూచించారు మంత్రులు. మద్య నిషేధంలో వరంగల్ జిల్లాను నంబర్ 1 ప్లేస్లో ఉంచుతామన్నారు. నేను మీ అందరితో విజ్ఞప్తి చేసేది ఒకటే, మన గ్రామాలలో గుడంబ తయారు కావద్దు, మన గ్రామాలలో గుడంబ అమ్మవద్దు. ఆ రకంగా ఎవరైనా మీ గ్రామాలలో గుడంబ అమ్మినా, మీ గ్రామాలలో గుడంబ తయారు చేసినా అది మీ ఎమ్మెల్యే దృష్టికి కానీ, నా దృష్టికి కానీ, జిల్లా అధికారుల దృష్టికి కానీ తీసుకురండి. వరంగల్ జిల్లాలో గుడంబారి కట్టే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అడవులు క్షేమంగా ఉండాలంటే, పెట్టిన చెట్టు దక్కాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇటుక పొయ్యిల మీదన ఆడబిడ్డ, కట్టెల పొయ్యిల మీదన ఆడబిడ్డ వంట వండుకునే దుస్థితి ఉండొద్దు అని చెప్పి వారు ఆ రోజే చెప్పడం జరిగింది. దాదాపుగా తెలంగాణ గడ్డ మీద 10 జిల్లాల వ్యాప్తంగా 20 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు అవసరం ఉంటాయని చెప్పి అంచనా వేసుకొని బడ్జెట్లో బాజాప్తా మొట్టమొదటి విడతగా 300 కోట్ల రూపాయలు అనుకొని 150 కోట్ల రూపాయలను ఆ రోజే బడ్జెట్లో పెట్టుకున్న చరిత్ర ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యమైంది.